సకల ఆస్తులకు వేదన తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈ సాయంత్రం సమయం ప్రదానం చేయించగల ప్రభావ మీరు దీవించండి అయ్యా. మీరు ఆశీర్వదించండి పరిశుద్ధ దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ శత్రువులైనా దేవుడు క్రమస్వరూపానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జనానికి ప్రభావం ఆయన బంధువులందరూ ప్రభిస్తాములు మీ ప్రయాణంలో క్షేమాకరంగా స్థలాన్ని కూడుకొచ్చిన తండ్రి స్తోత్రాలు. జనాన్ని ప్రభా సయ్యాజన ఆయన జనాన్ని ప్రభావం హతవాడిని పంపించడుగా తండ్రి మీరు తోడుగా ఉండండి. ప్రభావానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నా. కొత్త జ్ఞాపకం చేసుకోబాబు నీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు జరుగుతున్న ప్రార్థనలు విజ్ఞాపన ప్రభానికి స్తోత్రాలు. ఈ పాదసాన్ని చేర్చుకోబాబు నీకు వందనాలు స్తోత్రాలు. అన్నిటికంటే వివాహం ఘనమైన సెలవిచ్చిన తండ్రి స్తోత్రాలు. పిలిచిన బంధువులు చుట్టాలు తండ్రి స్తోత్రాలు. బిడ్డలందరూ నాయన విధానానికి ప్రవాహంలో తోడుగా తండ్రి స్తోత్రంలో నాయన ఎటువంటి బిడ్డలకు ఆటంకాలను తొలగించిన ఆయన అక్కడి కార్యం నీ మహిమార్గం జరిగించమని ప్రార్థిస్తున్నాం. పరమ తండ్రి ప్రార్థన చేయండి. మా చేసే ప్రార్థన జరుగుతున్నట్టు ప్రధానం కొరకే నిమిత్తమే ప్రార్థన చేయండి. పెంచకుండా ప్రార్థన పెంచకుండా మా జరుగుతున్న దాని కొరకు నిమిత్తమే ప్రభుకు మొదలుపెట్టి వారమై ఉందామని ప్రభు గారికి మనం చేస్తున్నాం. దేవుని పిల్లలారా దయచేసి ప్రార్థించి పిల్లలందరూ కూడా గమనించాలని ప్రభు గారికి మనం చేస్తున్నామని అమ్మా నాలుగో ప్రార్థన జరుగుతుండగా అందరూ మనసులో ప్రార్థన చేయండి అమ్మా. ప్రధానంలో మీరు కూడుకున్నావునైనా తండ్రి ప్రతి జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ అవునునైనా తండ్రి ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొని ప్రతి జ్ఞాపకం చేసుకొని అనుగ్రహం పరిశుద్ధ పాట అతనికి సంప్రదాయంలో ప్రభు మీరు తోడుగా సహోదరు చేసిన ప్రార్థన ఆలకించని అంగీకరించండి. నా ప్రార్థన కూడా మీరు ఆలకించి అంగీకరించండి. ప్రభు ఇప్పుడు జరుగుతుండే ప్రధానంలో మీరు తోడుగా సహాయించండి. నా మహిమకి ప్రభావం తెచ్చుకోమని రేపు ఉదయ కాలం అయినా 10 గంటలకు వివాహం జరుగుతుంది. నీకు అందించి నీకు ఆపదరించి ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి. ప్రభానైనా తండ్రి తండ్రి నీ పరిశుద్ధ నామాలకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నాయన పరిశుద్ధ పాట ద్వారా తండ్రి నేను మహిమపరిచిన తండ్రి స్తోత్రాలు. అవును ప్రభు వాక్య వర్తమానం మీరు తోడుగా నడిపించిన తండ్రి స్తోత్రాలు. త్రియక స్థుతులోని దైలా స్థుతులోని సాతాట రాకడ సంవత్సరాలు నడిపించిన తండ్రి స్తోత్రములు నాయన. ఎంతవరకు ఆరుబడులు చేసిన ప్రార్థన విజ్ఞాపన ఆలకించండి నమ్ముచున్నాం తండ్రి స్తోత్రాలు. దినాని ప్రభానికి స్తోత్రము నాయన శైలి ప్రదానం చేయించగా మీరు తోడుగా సహాయం దయచేతండి. నిత్యనాథం తోడుగా నడిపించిన తండ్రి స్తోత్రం చుట్టూ కంచివే తండ్రి నీకు వందనాలు. నాయన తండ్రి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. బెడచుట్టిన అగ్గిని మళ్లించండి బాబు స్తోత్రాలు. అలాగే ప్రభుని స్తోత్రం ఇదిగో నాయన అత్తవారి నుంచి నా ప్రవేదనాన్ని అత్తవారిని కూడా వెలుచడం మీరు తోడుగా ఉండండి. అత్తవారి నుంచి బంధు వదనాలందరూ మీరు ప్రయాణం మీరు తోడు క్షేమాకరం మామతికి తోడుకు వచ్చేదండి స్తోత్రాలు. తిరిగి నాయన బిడ్డలు తిరిగి దాని ప్రయాణం వెలుచుండగా బిడ్డలు మీరు తోడుగా వాహనాలు ఎత్తి పెట్టుకోదండి స్తోత్రములు నాయన. రేపు జరుగుతున్న తండ్రి వివాహం విషయంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ పక్ష వారు ఈ పక్షం పిలిచిన ప్రతి బంధువగ్రహాలను కూడా ప్రభా ఆ స్థలంలో మీరు తోడుకు రండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. వివాహం ఘనంగా జరిగించా సహాయం చేయ ప్రభుని స్తోత్రాలు. ఎటువంటి ఆటంకాలను తొలగించిన ఆయన స్తోత్రాలు. రేపు దినాన్ని ప్రభుని స్తోత్రాలు ఇదిగో తండ్రి. జాను ప్రభా తండ్రి శైరాజను మీరు జతపరిచిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా మీరు దీవించండి ప్రభా బిడ్డలు తండ్రి ఆస్వాదించండి పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. అవును ప్రభా ఎటువంటి కొనిష్టం ఉన్న ప్రభా దూరపరచండి బాబు నీకు వందనాలు స్తోత్రాలు. అగ్ని మళ్లించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన. నా దినాన్ని ఖానాయిందులో ప్రభా వివాహం జరిగినప్పుడు తండ్రి స్తోత్రాలు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు తండ్రి మీరు కంగారు పడవద్దని ప్రభా స్థలములు మీరు బాణాలు నిండుటని లేఖనాలు రాయబడి తండ్రి స్తోత్రాలు. రేపు జరుగుతున్న భోజనాల విషయంలో వివాహం
విషయంలో ప్రభా, బంధువుల విషయంలో నాయన పిలిచిన ప్రతి వారు కూడా తండ్రి గృహాల దగ్గర ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి ఎంతమందిని అయితే ప్రభా ఈ పక్ష వారు ఆ పక్ష పిలిచారో తండ్రి ప్రతి బిడ్డ వివాహం దినాన్ని తోడుకురా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఏ బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తున్న వాహనాల చుట్టూ నీ అగ్ని మండించండి పరిశుద్ధాత్మ దేవుడా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. కృపతో జ్ఞాపం చేసుకో బాబు. నీకు వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. వివాహం జరుగుతుండగా పరలోక తండ్రి స్వయాన ప్రభ ఆ నూతన వారిని మీరే దీవించండి అయ్యా, ఆశీర్వదించండి పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు. అవును ప్రభ, కలవరకు నాయన నీ పాదాలు పెట్టుకునే భాగ్యం దయచేతండి. నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఇదిగో బిడ్డ చుట్టూ నీ కంచి నీ పాపతాలు వంచమని నాయన మా మధ్యలో ఉన్న మా సహోదరులందరినీ కూడా తండ్రి మీరు పేరు పేరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు. అవును ప్రభ, నీ దక్షిణహస్తం కోసం కదయ్యా స్తోత్రాలు. నీ దక్షిణహస్తంతో ప్రతి బిడ్డని కూడా తండ్రి నీ రెక్కల కింద తండ్రి మరుపరిచి దేవునికి స్తోత్రాలు నాయన. ఇటువంటి అపవాది నా ప్రభ పరిశుష్టంలో దూరపరచండి పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు స్తోత్రములు నాయన. బిడ్డను బహుబలంగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. స్వయాల తండ్రి నీ దీవులతో బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభగల తండ్రి నాయన, ప్రేమగల దేవుడు, ప్రేమస్వరూపుడని స్తోత్రాలు. మా మధ్యలో ఉన్న మా సహోదరు అన్ని ప్రార్థనలోని అన్నిటిలో మహిమా అందుకున్నారు, అన్నిటిలో మహిమా అందుకున్నారు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. విన్నపము విన్నా నాదా సంస్కృతులు, మా విన్నపము విన్నా నాదా సంస్కృతులు. కారణభూతులైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభు, అనాది కాలంలో తండ్రిగా, మధ్య కాలంలో కుమారుడిగా, ఈ కాలంలో పరిశుద్ధాత్మునిగా, త్రియేక తత్వదేవుడా నీకే వందనములు స్తుతులు స్తోత్రములు. అయ్యా, 7 బిడ్డలు చేసిన ప్రార్థన విజ్ఞాపన ఆలకించిన మా తండ్రి సహాయము చేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు. అయ్యా, జరుగుతున్న ప్రధానంలో మీ కృప కనికరము చూపించండి. అయ్యా, నాడు ఎలియాజరు నా ప్రభు అబ్రాహాముకు ఇచ్చినటువంటి కుమారుడి నిమిత్తమైన తండ్రి కమలా, జ్యోతి విన్నాలి కాకేరా ప్రార్థన చేసేస్తాను. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, ఇదిగో గొల్లంకి ఆనందరావు రూతు అనే బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. కాయలపాడు గ్రామంలో నాయన వారి ప్రథమ కుమారుడైనటువంటి ప్రభువా జాన్ సుగురారావు అనే బిడ్డ నిమిత్తమైన ఆయన ఇదిగో ప్రధానము చేసుకున్నట్టు తండ్రి బాలగ్రామంలో ప్రభువా మీరు ఏర్పరిచినటువంటి అయ్యా ఇదిగో బండారు ప్రభాకరరావు వాక్యూత్ అనే బిడ్డలకు మీరు అనుగ్రహించినటువంటి అయ్యా కుమార్తె అయినటువంటి శైలు అనే బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువానికి స్తోత్రాలు. మీరు ఇరువురిని జతపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. జీవాధిపతి జీవము గల దేవానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి సహాయము చేయమని గొల్లంకి ఆనందరావు గారు రూతు నాయన ఇదిగో వారి కోడల్ని పరిగ్రహిస్తూ ఉండగా ఈమె మా కోడలని చెప్పుటకు నాయన వారు మొదటిగా ఆ మెడలో వేసినటువంటి బొందు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ఆరము కంటే ముందుగా దేవా మీ జీవపు ఆరం ఆ మెడలో వేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అయ్యా మీ జీవపు ఆరాన్ని ఆ మెడలో వేయండి ప్రభువా. మీ యొక్క నవభూషణ కిరీటమున బిడ్డకు ధరింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీ కృపను గురించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. మీ ఇష్టం, మీరు చేసే పని కనుక మీరు ఎవరెవరు రాస్తారు. మీరు రక్షణ పొందారు కదమ్మా. ఒక నిమిషం నేను తప్పుకుంటాను. ఇప్పుడు మనం
కూడా ఇచ్చింది మాస్టర్ అమ్మ కూడా ఇచ్చింది ఎలా మేము తండ్రి యొక్కయు అమ్మ దగ్గరికి రండి అమ్మా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి శైలజ అనే బిడ్డను ప్రదానము చేసుకొనిచున్నారు మా పరమ తండ్రి. అలా చూడు. పట్టుకోండి. ఆయన తీసుకోలేదు ఇన్ఫర్మేషన్. మా ఎల్లుడి గారు కంపాలి. ఏమ్మా ఇప్పుడు ఈ పాపకు తెచ్చినటువంటి చీర స్వీట్ ఏమున్నాయి ఒకసారి పళ్ళెం అందుకొని వెళ్ళిపోకుండా అమ్మా ఉంచాను కదా. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధానికి వందనము తెలుస్తున్నాం ప్రభా. ఇదిగో పెండ్లి కుమారుని తరపు బంధువులు నా ప్రభా, పెండ్లి కుమార్తెకు నాయన ప్రధానము చేసుకున్న తర్వాత తెచ్చినటువంటి ఈ యొక్క నూతన వస్త్రము కొరకు అయ్యా ఈ యొక్క నాయన స్వీట్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాని కృపాను గురించి ఆత్మకారం జరిగించమని ఈ సమస్త వస్త్రమును మీరు దీవించమని ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పట్టుకోండి, ఇటు పట్టుకోండి, మీరు పట్టుకోండి. ఈ స్వీట్ కి చీమలట్టేసి ఉండదండి, చీమలని పట్టుకున్నప్పుడు జాగ్రత్తమ్మా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ఈ పెండ్లి కుమార్తెకు ఈ వస్త్రములను పూలను స్వీటును సమస్తమును బహుకరించుచున్నారు మా పరమ తండ్రి. అలా ఉంటే పడదమ్మా. అయ్యి ఎవరున్నదని అర్థం చూసుకోండి. చేతిలో పెట్టి మీరు అటు ఇటు నుంచి ఇలాగ ఇటు అది ఇప్పుడు కట్టుకోద్దమ్మా. కుమార్తె నిమిత్తమై తెచ్చినటువంటి వస్త్రముల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ వస్త్రంలో ఉన్న ప్రతి దోషమును తొలగించండి. జీవాధిపతి నీకు వందనములు. దేవా సహాయం చేయమని ఈ వస్త్రములు ఇచ్చినట్టుగా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి. తండ్రి యొక్కయు నీకేనమ్మా నీకు ఇస్తున్నా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారుని తరపు వారు ఈ వస్త్రమును ఈ పెండ్లి కుమార్తె యొక్క తల్లికి వస్త్రమును ఇచ్చిచున్నారు మా పరమ తండ్రి.